హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ YUMMS. ఇవాల్టి రెసిపీ క్రిస్పీ పొటాటో ఫింగర్స్. సాయంత్రం పూట ఏదైనా స్పైసీగా తినాలంటే ఇదే బెస్ట్ రెసిపీ. ఈ డిఫరెంట్ స్నాక్ ఐటమ్ ఒక్కసారి మీ పిల్లలకి చేసి పెడితే మళ్ళీ ఇదే కావాలని అడుగుతారు. బై ద వే, ఇది చేయడం కూడా చాలా ఈజీ. సో ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్లీ ఒక మిక్సింగ్ బౌల్లో 3 నుంచి 4 మీడియం సైజ్ పొటాటోస్ని బాయిల్ చేసుకొని మ్యాష్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక కప్ యాడ్ చేయండి. తర్వాత 2 పచ్చిమిర్చిని ఇలా రౌండ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకొని 3/4 కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే మంచి కలర్ కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్ని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయాలి. తర్వాత 1 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. దీనిలో సోడియం అనేది చాలా తక్కువగా ఉంటుంది అండ్ డైజెషన్ కూడా ఇంప్రూవ్ చేసి పొట్టలో ఉన్న యాసిడ్స్ని కూడా తక్కువ చేస్తుంది. సో దీన్ని అప్పుడప్పుడు మన వంటలో వాడడం చాలా మంచిది. ఇది అన్ని జనరల్ స్టోర్స్లో దొరుకుతుంది. తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ జీరాని కూడా యాడ్ చేయండి. అలాగే 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే పిజ్జా ఒరిగానో ఉంటుంది కదా, అది 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మిరియాల పొడిని 1 టీ స్పూన్ యాడ్ చేసి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ క్రంచీనెస్ కోసం నేను 2 టేబుల్ స్పూన్ బ్రెడ్ క్రమ్స్ని వాడుతున్నాను. తర్వాత కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఒకవేళ ఈ మిశ్రమం కనుక లూజ్గా సాఫ్ట్గా ఉంటే కొంచెం రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవచ్చు. మైదా పిండిని మటుకు యాడ్ చేయకండి, మనం వేయించేటప్పుడు అవి మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసుకొని ఒక 5 నిమిషాల వరకు పక్కన పెట్టేయండి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ స్లరీని ప్రిపేర్ చేసుకుందాం. దీనికి కావాల్సినవి 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 to 3 టేబుల్ స్పూన్స్ వాటర్ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ స్లరీని మనం ఎందుకు ప్రిపేర్ చేస్తున్నామంటే పొటాటో ఫింగర్స్కి బ్రెడ్ క్రమ్స్ స్టిక్ అవ్వడానికి మంచి బైండింగ్ లాగా పనికొస్తుంది. ఈ స్లరీని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్న మిశ్రమాన్ని తీసుకొని ఒక ప్లేట్ మీద ఇలా పిండిని జల్లి చేతికి ఇలా ఆయిల్ని గ్రీస్ చేసుకొని పొటాటో మిశ్రమాన్ని కొంచెం పొడవుగా చేసుకొని ప్లేట్ మీద పెట్టి ఇలా రోల్ చేస్తే మనకి ఫింగర్ షేప్స్ వచ్చేస్తాయి. ఇలా చేసుకున్న పొటాటో ఫింగర్స్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ప్లేట్ మీద ఇలా పిండిని జల్లుకుంటూ ఉన్న మిశ్రమంనంతా ఇలా ఫింగర్స్ లాగా షేప్స్లోకి తయారు చేసుకోండి. చూడండి, అన్నీ ఇలా వస్తాయి. ఇప్పుడు ఇందాక తయారు చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ స్లరీని తీసుకొని ఒకసారి వేలుతో మిక్స్ చేయండి. క్రంచీనెస్ కోసం ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ని వాడుతున్నాను. నెక్స్ట్ ఒక్కొక్క పొటాటో ఫింగర్ని తీసుకొని ఇలా కార్న్ఫ్లోర్ మిశ్రమంలో ఇలా డొర్లించి బ్రెడ్ క్రమ్స్ పొడిని ఒక లేయర్ లాగా అతికించాలి. ఇలా చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. మిగతా పొటాటో ఫింగర్స్ని కూడా ఇలాగే చేయండి. ఇప్పుడు ఇలా చేసుకున్న వాటిని ఫ్రై చేసుకుందాం. ఇక్కడ ఆయిల్ అనేది మీడియం హాట్గా ఉండాలి. ఆయిల్ ఎక్కువ వేడిగా ఉంటే పొటాటో ఫింగర్స్ వేయంగానే మాడిపోతాయి. ఇక్కడ కళాయిలో పొటాటో ఫింగర్స్ని ఒకేసారి వేయకుండా కొంచెం వేసుకుంటే అన్నీ చక్కగా వేగుతాయి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే పర్ఫెక్ట్గా వేగిపోయినట్టు. అలాగే మిగిలిన పొటాటో ఫింగర్స్ని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి. సో క్రిస్పీ పొటాటో ఫింగర్స్ రెడీ అయిపోయాయి. వీటిని టొమాటో సాస్ అండ్ మయోనీస్తో తింటే టేస్ట్ చాలా బాగుంటాయి. సింపుల్గా ఈజీగా పొటాటో ఫింగర్స్ని తయారు చేసుకోవడం చూసారుగా. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలపండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం YUMMS ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.